ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధనా రహస్యం. బ్రహ్మజ్ఞులైన పురుషులు అంటే బ్రహ్మవేత్తలు బాహ్య పూజ చేయవలసిన అవసరం పడదు. యోగిరాజులు స్వయంగా బాహ్య పూజ ఎన్నడూ చేసేవారు కాదు. ఈ విషయంలో శాస్త్ర కథనం ఇలా ఉంది. ఉత్తమో బ్రహ్మ సద్భావౌ ధ్యాన భావస్తు మధ్యమః స్తుతిర్జపో ధమో భావో బహిః పూజ అధమాధమః. మహానిర్వాణ తంత్రం. అంటే బ్రహ్మభావనలో నెలకొని ఉండడం ఉత్తమం, ధ్యానం మధ్యమం, స్తుతి జపము అధమ భావం. బాహ్య పూజ అంటే స్థూల పూజ అన్నింటికన్నా అధమమైంది. కానీ వారు ఎన్నడూ కూడా సాకార అంటే సగుణం ఉపాసన అంటే ఇష్టమున్న వాళ్లకు అడ్డు చెప్పలేదు. పైపెచ్చు సాధారణ జనుల విషయంలో సాకార పూజ అంటే సగుణ పూజ అంటే విగ్రహారాధన ప్రయోజనకరమైనదని, దాన్ని తప్పకుండా చెయ్యాలనే చెప్తూ ఉండేవారు. సాకార పూజ చేస్తూ ఉంటే ఈశ్వరుడి మీద భక్తి శ్రద్ధలు పెంపొందుతాయి. సమయం వచ్చినప్పుడు ఆత్మసాధనలోకి మారతారు. అప్పుడు బాహ్య పూజ చెయ్యకపోయినా తేడా ఏమీ రాదు. బొమ్మలన్నీ ప్రాణరూపుడైన ఈశ్వరుడికి ప్రతీకలే. ఋషులు ధ్యానం ద్వారా దర్శనం పొందిన రూపాలన్నింటినీ విగ్రహాల రూపాల్లో స్థాపన చేసి సాధారణ ప్రజలందరూ వాటి మీద శ్రద్ధానిష్టలతో ఆకర్షణపూర్వకంగా పూజ చెయ్యాలని నిర్దేశించారు. సామాన్య జనులకు ఆత్మకర్మను గురించిన జ్ఞానం లేదు. అందువల్ల తమ అంతర్దృష్టి ద్వారా ఆ రూపాల్ని వాళ్ళు దర్శించుకోలేరు. తెలియవచ్చే ప్రతిదానికి రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి బహిరంగ రూపంలోనూ, ఇంకొకటి అంతరంగ రూపంలోనూ విడివడి ఉంటాయి. సాధనా రంగంలోని ఈ రెండు పక్షాల్లో విగ్రహ పూజ, తీర్థాటనం, వ్రతం, ఉపవాసం, గంగా స్నానం, జప సంకీర్తనం, స్తోత్రం, అతిథి సేవ, దరిద్ర సేవ, సాధు సేవ మొదలైనవి సాధనలో బహిరంగమైనవి అంటే బాహ్యాంగాలు. ఆత్మకర్మ ఒక్కటే అంతరంగ సాధన. ఉద్యోగ రంగంలో పైకి రావడానికి ఒక క్రమం లేదా లక్ష్యం ఎలా ఉంటుందో అలాగే జీవుడి ఉన్నతికి కూడా ఒక క్రమం ఉంటుంది. దయాళువులు, మానవ ప్రేమికులు అయిన సహృదయ ఋషులు మనుషులందరికీ అంతర్లక్ష్య సాధన అంటే అంతరంగ సాధనా స్పృహ లేదు కాబట్టి బహిరంగ సాధనను వ్యాప్తి చేశారు. మనుషులందరూ ఈశ్వర ప్రాప్తి పొందాలని కోరరు. ఈశ్వరుడి ఐశ్వర్యం పొందడంతోనే వాళ్ళు సంబరపడిపోతారు. ఐశ్వర్యాన్నే ఈశ్వరుడు అనుకుంటారు. ఈ విధమైన జనుల సంఖ్య ఎక్కువ. వీళ్ల కోసమే ఋషులు బహిరంగ సాధనకు గౌరవం చేకూర్చారు, దాన్ని ప్రచారం చేశారు. ఈ రకమైన బహిరంగ సాధన చేస్తూ జన్మాంతరం ద్వారా జీవుడు పరిశుద్ధుడవుతాడు. సాధన తాలూకు అంతరంగత వైపు దృష్టి మళ్లిస్తాడు. అప్పుడే అతడు అంతరంగ సాధనలో మునగడానికి తగుతాడు. అంతరంగ సాధన ద్వారా ఆత్మరాజ్య స్థాపన చెయ్యగలుగుతాడు. యథాగాధ నిధేర్లబ్ధౌ నోపాయః ఖననం వినా మల్లాభేపి తథా స్వాత్యచింతాం ముక్త్వా న చాపరణ. 9వ అధ్యాయం 153వ శ్లోకం. అంటే రత్నాల గని కంటికి అవుపడుతూనే ఉన్నప్పటికీ వాటిని పొందడానికి తవ్వి తీయడం తప్ప మరో ఉపాయం లేనట్లే ఆత్మచింతన లేదా ఆత్మకర్మ లేనిదే నన్ను అంటే ఆత్మను చూడటానికి లేదా ప్రాప్తింప చేసుకోవడానికి వేరే ఉపాయం లేదు. బహిరంగ సాధనలో అభిక్రమ అంటే ప్రారంభ లేదా స్థానచ్యుతి సంబంధమైన దోషం ఉంటుంది. కానీ అంతరంగ సాధనలో అభిక్రమ ఏదీ ఉండదు. బహిరంగ సాధనలో దేవతల పూజ చేయటానికి మొదట శుద్ధమైన బట్టలు కట్టుకోవలసి ఉంటుంది. అపరిశుభ్రమైన బట్టలు కట్టుకొని దేవతా విగ్రహాలను ముట్టుకోవడం పూజా పద్ధతికి విరుద్ధం. లేకపోతే పాపం అంటుతుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తప్ప మరొకటి ఏదీ హోమం చేయకూడదు. అలా చేస్తే పాపం వస్తుంది.
ఇంతే కాకుండా పువ్వులు, గంగాజలం, తులసి పత్రాలు మొదలైనవి అవసరం. కానీ అంతరంగ సాధనకు ఇవి అవసరం లేదు. శుద్ధమైన బట్ట కట్టుకోకపోయినప్పటికీ దోషం లేదు. బాహ్యమైన ఉపచారాలు ఏవి అవసరం లేదు. కేవలం మనస్సుతోనూ ప్రాణంతోనూ మాత్రమే అంతరంగ సాధన చెయ్యవలసి ఉంటుంది. ఈ 2 వస్తువులు అందరి దగ్గర ఉన్నాయి. అందువల్ల ప్రాణకర్మే అంటే ప్రాణాయామమే అంతరంగ సాధనకున్న ప్రధానమైన విశిష్టత. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. గీత 2వ అధ్యాయం 40వ శ్లోకం. అంటే ఈ నిష్కామ కర్మయోగం అంటే ప్రాణకర్మలో అభిక్రమ లేదా ప్రారంభ విఫలత ఉండదు. ఏ దోషము, ఆటంకము, పాపము కూడా ఉండవు. దీని తాత్పర్యం ఏమిటంటే నిష్కామ కర్మయోగానికి అంటే ప్రాణకర్మకు ఎలాంటి అభిక్రమ దోషము లేదు. ఎందుకంటే అది నిష్కామ కర్మ కావడం వల్ల దీంట్లో కామం అంటే కోరిక ఏమీ ఉండదు. అది దానంతటా అది నడుస్తూ ఉన్నది. దీనికి కొత్తగా మొదలు పెట్టడం అనేది ఏదీ ఉండదు. ఇది సహజమైనది, పుట్టుకతోనే వచ్చినది. గంగా స్నానం బహిరంగ సాధనలోది. అన్ని వర్గ శ్రేణుల ఉన్నత అధమ జనసామాన్యం గంగా స్నానం చేస్తూనే ఉన్నారు. దీంట్లో ఏమీ ఆటంకం లేదు. గంగా స్రోతస్వినిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడ్డం అన్నది అందరికీ సమానమే. అలా మెరుగుపడుతూనే ఉంటుంది. కానీ ఎవరైనా గంగా స్తోత్రం పఠిస్తూ భక్తిపూర్వకంగా గంగా స్నానం చేసేటట్లయితే అతని ఆరోగ్యం మెరుగుపడ్డంతో పాటు భక్తిలో కూడా ఉత్కర్ష పెరుగుతుంది. ఇది అతనికి అదనపు లాభం. ఇంతకు మించి మరేమీ కలగదు. కానీ ఎవరైనా గంగకు అధిష్టాత్రి అయిన దేవీ దర్శనం చేసుకోవాలంటే ధ్యానం ద్వారా అది కలుగుతుంది. కానీ ఒకవేళ ఎవరైనా జీవితాన్ని సఫలం చేసుకోవాలన్న ఉద్దేశంతో కృతార్థుడు కావాలని కోరినట్లయితే తన దేహంలోనే ఉన్న త్రివేణిలో తప్పకుండా స్నానం చేయాలి. ప్రతి ఒక్క మనిషిలోనూ ఇడ, పింగళ, సుషుమ్న అనే ముఖ్యమైన నాడులు 3 ఉన్నాయి. జ్ఞాన సంకలిని తంత్రంలో చెప్పిన ప్రకారంగా వరుసగా ఇవి గంగ అంటే ఇడ, యమున అంటే పింగళ, సరస్వతి అంటే సుషుమ్న అన్న పేర్లతో పరిచితమైనవి. ఇడా భగవతీ గంగా, పింగళా యమునా నది. ఇడా పింగళయోర్మధ్యే సుషుమ్నా చ సరస్వతి. త్రివేణీ సంగమో యత్ర తీర్థరాజ స ఉచ్యతే. తత్ర స్నానం ప్రకుర్వీత సర్వపాపైః ప్రముచ్యతే. జ్ఞాన సంకలిని తంత్రం 11వ శ్లోకం 12వ శ్లోకం. అంటే ఇడానాడి గంగ, పింగళ యమున, ఇడా పింగళుల మధ్య ఉండే సుషుమ్నా నాడి సరస్వతీ నది. ఆజ్ఞాచక్ర అంటే కనుబొమల మధ్య బొట్టు పెట్టుకునే చోట ఆ స్థానాన్ని తీర్థరాజమైన త్రివేణి ప్రయాగ అని అంటారు. ఎవరైనా ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్న తీర్థరాజ ప్రయాగలో స్నానం చెయ్యగలిగినట్లయితే అంటే అక్కడ సహస్రారం నుంచి స్రవించే అమృతం తాలూకు సహస్రధారలో మునగగలిగినట్లయితే అప్పుడే అతను సమస్త పాపాల నుంచి విముక్తుడు కాగలుగుతాడు. అంటే విముక్తుడవుతాడు. కానీ అక్కడ స్నానం చేయడం ఎలా? ఆ ప్రక్రియకు సంబంధించి తంత్రశాస్త్ర భాషలో దాని వివరణ ఇలా ఉంది. మనఃస్థిరం యస్య వినావలంబనం, వాయుస్థిరా యస్య వినా నిరోధనం, దృష్టి స్థిరో యస్య వినావలోకనం, సా ఏవ ముద్రా విచరంతి ఖేచరి. జ్ఞాన సంకలిని తంత్రం 14వ శ్లోకం. అంటే దేన్ని అంటే ఏ ఆలోచనను పట్టుకు వేలాడకుండా మనస్సును స్థిరం చేసి అవరోధం లేకుండా శ్వాస ప్రశ్వాసలను స్థిరం చేసి అవలంబన లేకుండానే అంటే మనస్సు ద్వారా అంటే కల్పన ద్వారా ఏమీ చూడకుండా కూటస్థంలో చూపు నిలిపి ఆ తీర్థరాజంలో స్నానం చేయవలసి ఉంటుంది.
దాన్నే ఖేచరీ ముద్రలో అవస్థితి అన్న పేర పిలుస్తారు. దీన్నే శ్రీకృష్ణ భగవానుడు మన్మనా అని చెప్పాడు. అంటే నాలో, ఆత్మలో మనస్సు ఉంచు, నిమగ్న చిత్తుడవవ్వు. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. గీత 18వ అధ్యాయం 65వ శ్లోకం. అంటే పరమాత్మనైన నాలో ప్రతి నిత్యం నిరంతరంగా మనస్సును దృఢం చేసుకో. నిష్కామ భావంతో పరమేశ్వరుణ్ణైన అంటే ఆత్మనైన నన్నే భజించు. ప్రేమతో విహ్వలతాపూర్వకంగా దాన్ని అర్చించు. దీని తాత్పర్యం ఏమిటంటే చంచల మనస్సే జీవుడి వర్తమాన మనస్సు. వర్తమానమైన దాని ద్వారానే జీవుడు అన్ని పనులు చేస్తాడు. ఈ వర్తమాన మనస్సును ప్రాణకర్మ ద్వారా స్థిరం చేసుకున్న మీదట వర్తమాన చంచల మనస్సు లేకుండా పోతుంది. అది స్థిర మనస్సుగా మారిపోతుంది. అప్పుడే మనస్సులో మనస్సుకు స్థానం ఏర్పడుతుంది. ఈ విధంగా మనస్సులో మనస్సుకు అవస్థానం ఏర్పరిచినప్పుడే నువ్వు నాకు అంటే ఆత్మకు నిజమైన భక్తుడివి అనిపించుకుంటావు. అంతేకాకుండా నన్నే పూజిస్తూ యజనశీలుడి రూపంలో అంటే నా యజ్ఞమే అంటే ఆత్మకర్మ లేదా ఆత్మయజ్ఞం చేసే ఉపాసకుడి రూపంలో నాకే అంటే ఆత్మకే నమస్కారం చేస్తావు. అంటే నీకు స్వయం నువ్వే స్వయం నమస్కారం చేసుకుంటావు. అంటే నిన్ను నువ్వే తెలుసుకుంటావు. ఇందువల్లే ప్రహ్లాదుడికి దర్శనమైనప్పుడు ఆయన తన ఆరాధ్య దైవంతో నమస్తుభ్యం నమో మహ్యం తుభ్యం మహ్యం నమో నమః విష్ణు పురాణం అని చెప్పి ప్రణామం చేస్తాడు. బాహ్యమైన గంగలో శరీరాన్ని ముంచి స్నానం చేస్తూ ఉంటారు. కానీ అంతర్గంగలో దేహాన్ని ముంచడానికి వీలు కాదు. అక్కడ మనస్సును ప్రాణాన్ని మాత్రమే ముంచడానికి వీలవుతుంది. ఈ విధంగా ప్రాణాల్ని కూటస్థ రూపిణి అయిన త్రివేణిలో ముంచి స్నానం చెయ్యగలిగితే జీవితం ధన్యమవుతుంది. ప్రాపంచిక మాయా మోహం లేదా భవరోగం దూరం అయిపోతుంది. జన్మ మృత్యు ప్రవాహం ముగిసిపోతుంది. ఇదే 700 సంవత్సరాల క్రితం రాసినటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో శ్రీపాద వల్లభ స్వామి కూడా ఇదే చెప్తారు. త్రివేణి సంగమం అంటే మన కూటస్థం. మధ్యలో ఇడా పింగళ సుషుమ్నా నాడులు ఎక్కడైతే కలుస్తాయో అదే త్రివేణి సంగమం. అక్కడ మునక వేయాలన్నమాట మనం. ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్న ప్రయాగ తీర్థరాజంలో ప్రాణాల్ని ముంచి స్నానం చేయడం ఎలా? యోగిరాజులు క్రియాయోగ సాధన సందర్భంలో దానికి ఉపాయం చర్చించారు. అదే అంతరంగ సాధన. అది అందరూ చేయవలసింది. యమో వైవస్వతో దేవో యస్తు వై సహృది స్థితః తేన ఛేద వివాదస్తే మా గంగాం మా కురునగమ. మనురహస్యం 8వ అధ్యాయం 92వ శ్లోకం. అంటే లోపలి సాధన ద్వారా ఎవరి హృదయంలో స్థైర్యం అంటే స్థిరత్వ స్థితి ఏర్పడుతుందో అతనికి గంగలో కానీ కురుక్షేత్రంలో కానీ స్నానం చేయవలసిన అవసరం లేదు. యోగిరాజుల ద్వారా వెల్లడైన సాధనా మార్గాన్ని శాస్త్ర పరిభాషలో ఆత్మ విద్య అని, ఆధ్యాత్మ విద్య అని, బ్రహ్మ విద్య అని అంటూ ఉంటారు. కానీ వారు మాత్రం దానికి క్రియాయోగం అని, టూకీగా క్రియ అని పేరు పెట్టారు. ఈ క్రియాయోగం తర్కసమ్మతము, విజ్ఞాన శాస్త్ర సమ్మతము కూడా. అంటే లాజికల్ అండ్ సైంటిఫిక్ కూడా. యోగిరాజులు దీన్ని గణిత విద్య మాదిరిగా భ్రమలకు తావులేని విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన విద్య అని తెలిపారు. వారు చెప్పవచ్చింది ఏమిటంటే భక్తి లేనిదే ఈశ్వర సాధన జరగదు. ఇది నిజం. కానీ ఈశ్వర సాధనకు మూలమైన అలాంటి భక్తి ఎంతమందికి ఉంది? అసలు అలాంటి భక్తి కలగనే కలగదు. అందువల్ల భక్తి లేనివాడు భక్తి సాధన ఎలా చేస్తాడు? అతని మనస్సులో సాధన చేయాలన్న కోరికే పుట్టదు.
అలాంటివాడు భక్తి ఏర్పరచుకోవాలి. రుచిగా లేకపోవడం వల్ల అన్నం సహించకపోయినప్పటికీ అన్నం తిన్న మీదట ఆకలి తీరినట్టుగానే మీకు నచ్చినా నచ్చకపోయినా క్రియ చేయడం వల్ల ఆత్మదర్శనం అంటే ఆత్మసాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. వాస్తవమైన భక్తి దానంతట అది ఏర్పడుతుంది. మొదట్లో అలవాటు లేకపోవడం వల్ల అది వస్తుతః రాదన్నది నిజం, సరిగా రాదనన్నది నిజమే. కానీ క్రియను నియమితంగా అభ్యాసం చేసినట్లయితే నిశ్చయంగానే బాగా అనిపిస్తుంది. వారు గీతలో చెప్పిన కర్మయోగానికి సమానాంతరమైన క్రియకే అంటే కర్మకే క్రియాయోగం అన్న పేరు పెట్టారు. కర్మ లేనిదే ఏదీ ప్రాప్తించదు. ఇందువల్లే గీతలో కర్మయోగానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. పాతంజల యోగ దర్శనంతో సహా ఇతర శాస్త్రాల్లో కూడా క్రియాయోగం అన్న పేరు దొరుకుతుంది. తప స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః స హి క్రియాయోగః సమాధి భావనార్థః క్లేశతనూకరణార్థశ్చ. పాతంజలి యోగ సూత్రాలు సాధనాపాదం 2వ అధ్యాయం 1-2 శ్లోకాలు. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అంటే ధ్యానం మొదలైనవే క్రియాయోగం. ఈ క్రియాయోగం సమాధికి అనుష్ఠానం. అవిద్య వంటి క్లేశాలను క్షయింపచేస్తుంది. ఈ ప్రకారంగా సమాధి తాలూకు అనుష్ఠానం అంటే ప్రయత్నం చేస్తూ ఉంటే శారీరక మానసిక క్లేశాలు తగ్గిపోతాయి. అటు మీదట ప్రకృష్టమైన నాదం విన్నప్పుడు మనస్సులో ఏ విధమైన కల్పన పుట్టదు. ఆ తర్వాత సత్వపురుషుడు ప్రాప్తించిన మీదట సూక్ష్మ ప్రజ్ఞ ఉదయిస్తుంది. అందుకే యోగిరాజులు అంటుండేవారు, శరీరానికి బాధ కలగడాన్ని బట్టి సాధన సరిగా సాగడం లేదని తెలుసుకుంటారు. ప్రాచీన కాలంలో ఋషులందరూ సాధన చేసిన అమరయోగం ఇదే. శ్రీకృష్ణ భగవానుడు పుట్టక పూర్వం నుంచి కూడా ఇది ఉంది, ఈనాడు ఉంది, చిరకాలం ఉంటుంది కూడా. ఈ కారణం వల్లనే ఇది అమరయోగం. కాలప్రభావం వల్ల అప్పుడప్పుడు మలినమవుతూ ఉంటుంది. అప్పుడే ఒక మహాపురుషుడు ఆవిర్భవించి దీన్ని తిరిగి ప్రతిష్ఠిస్తాడు. ఒకసారి ఈ అమరయోగం లుప్తమైన మీదట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మానవ సమాజంలో దీన్ని ప్రచారం చేశాడు. ఆ తర్వాత చాలా కాలం వరకు మహనీయమైన ఈ అమరయోగాన్ని సాధన చేయడం ఉపేక్షించారు. అప్పుడే కృష్ణ సదృశులైన బాబాజీ మహారాజులు అర్జున సదృశులైన శ్యామాచరణుల ద్వారా తిరిగి దీన్ని మనుష్య సమాజం కోసం సహజంగా లభ్యం చేశారు. జో కిసున్సో బుడువా బాబా, కృష్ణుడే ముసలి బుడ్వా బాబా అంటే బాబాజీ. యోగిరాజులు చెప్పడం వల్ల ఇది నిశ్చితంగా ధృవపడింది. ఇదే కాదు, వారు ఇంకా రాశారు, బాబాజీకే రూప్ ఏహి జమ్ ఓ ధమ్. దీన్ని బట్టి వారి గురువులు కేవలం మహాయోగులు మాత్రమే కారు, స్వయంగా యములు ధర్ములు కూడా. ఇందువల్లే భగవంతుడు ఊరట కలిగిస్తూ ధర్మానికి గ్లాని కలిగినప్పుడల్లా అంటే మహత్తరమైన ఈ అమరయోగాన్ని ఉపేక్షించడమో అవహేళన చెయ్యడమో జరిగినందువల్ల లుప్తప్రాయం అయినప్పుడల్లా తాను ఒక మహాపురుషుడి రూపంలో ఆవిర్భవించి తిరిగి దాన్ని స్థాపిస్తానని చెప్పాడు. ఈ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికే శ్యామాచరణుల ఆవిర్భావం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృత. గీత 18వ అధ్యాయం 48వ శ్లోకం. అంటే ఈ క్రియాయోగమే తోడబుట్టిన ప్రాణకర్మ. మొదట్లో అలవాటు లేకపోవడం వల్ల తప్పుగా సాధన చేయడం జరగవచ్చు. అయినా కానీ దీన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మొదట్లో నివురుగప్పిన నిప్పులాగే దోషయుక్తంగా ఉంటాయి. ఇందువల్లే యోగిరాజులు తరచుగా ఈ మాట రెట్టిస్తూ అందరికీ చెబుతూ ఉండేవారు, బనత్ బనత్ బంజాయ్ అంటే ఆత్మకర్మను నియమిత పద్ధతిలో అభ్యాసం చేస్తూ ఉండడం వల్ల
ఒకనాటికి కర్మాతీతావస్థ ప్రాప్తమవుతుంది. అప్పుడిక మీరు మీ లక్ష్యం లేదా కేంద్రం వరకు చేరగలుగుతారు. నిజానికి అప్పుడే మీరు పరమాత్మ దర్శనం పొందుతారు. మిమ్మల్ని మీరే తెలుసుకోగలుగుతారు. యోగిరాజులు ప్రదర్శించిన ఈ ప్రాణకర్మ విషయంలో శాస్త్రకథనం ఇలా ఉంది. ప్రాణాయామో మహాధర్మో వేదానామప్యగోచరః సర్వపుణ్యస్య సారోహి పాపరాశి తులానలః మహాపాతకకోటీనాం తత్కోటీనాం చ దుష్కృతం పూర్వజన్మార్జితం పాపం నానా దుష్కర్మ పాతకం నశ్యత్యేవ మహాదేవ ధన్యం సోభ్యాసయోగతః. రుద్రయామల 15వ పటలం. అంటే ప్రాణాయామం మహాధర్మం. వేదం ద్వారా అంటే విజ్ఞానం ద్వారా తెలిసేది కాదు ఇది. ఇది అన్ని పుణ్యాలకు సారం, అన్ని పాపాలని నశింపు చేసేది. దీని ద్వారా కోట్లాది దుష్కర్మలు, పూర్వజన్మల సర్వ పాపాలు నశించిపోతాయి. ఈ ప్రాణాయామాన్ని సాధన చేసేవాళ్ళు ధన్యులవుతారు. ఈ ప్రాణాయామం వల్ల కలిగే లాభాన్ని, ఉపకారాన్ని గురించి యోగశాస్త్రం పెద్ద గొంతుతో ఇలా ఘోషించింది. ఆనందో జాయతే చిత్తే ప్రాణాయామి సుఖీ భవేత్. అంటే ప్రాణాయామం చేస్తున్న వాళ్ళు ఆనందంగా, సుఖంగా ప్రపంచంలో జీవనం చేస్తారు. అయితే ఇది ముక్కు నొక్కి పట్టి చేసే రకం ప్రాణాయామం మాత్రం కాదు. ఇది గురువు ద్వారానే లభిస్తుంది. ముక్కు నొక్కి పట్టి చేసే దాంట్లో బలవంతంగా గాలిని ఆపేసి ప్రకృతి విరుద్ధమైన అంటే స్వభావ విరుద్ధమైన కుంభకం చేయవలసి వస్తుంది. దీనివల్ల రోగం వచ్చే ప్రమాదం ఉంది. బాలబుద్ధి భిరంగులాంగుష్ఠాభ్యాం నాసికా ఛిద్రమవరుధ్య యః ప్రాణాయామః క్రియతే స ఖలు శిష్టైస్త్యాజ్యః. ఋగ్వేద భాష్యం. అంటే అల్పబుద్ధి కలవాళ్ళు వేళ్లతో ముక్కు రంధ్రాలని మూసిపెట్టి చేసే ప్రాణాయామం శిష్టజనులు చెయ్యకూడదు. ఒకటి ఒకటి కలిసి రెండైనట్టుగానే ఇదొక శాస్త్రీయ గణితపరమైన సత్యం. 12 ఉత్తమ ప్రాణాయామాల వల్ల ప్రత్యాహారం అంటే ఇంద్రియజన్యమైన విషయాల నుంచి దూరం కావడం, 144 ప్రాణాయామాల వల్ల ధారణ అంటే ఆత్మ విషయం మీద ఏకాగ్రత కలుగుతాయి. ఎందుకంటే ఇంద్రియ సంబంధమైన విషయాల నుంచి అంటే వృత్తుల నుంచి మనస్సు పూర్తిగా విడిపడ్డ తరువాతే అంటే వాటిని నిరోధించిన తరువాతే ఆత్మ విషయకమైన ధారణ సిద్ధిస్తుంది. 1728 ఉత్తమ ప్రాణాయామాల వల్ల సమాధి కలుగుతుంది. ఇది కూడా శాస్త్రీయమైన సత్యమే. ప్రాణాయామ ద్విషట్కేన ప్రత్యాహారః ప్రకీర్తితః. ప్రత్యాహార ద్విషట్కేన జాయతే ధారణా శుభా. ధారణా 12 ప్రోక్త ధ్యానం ధ్యాన విశారదైః. ధ్యాన 12కేనైవ సమాధిరభిధీయతే. గోరక్షా సంహిత. భోజనం వల్ల ఆకలి తీరినట్టే క్రియాయోగం వల్ల ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఈ ప్రకారంగా యోగిరాజుల ద్వారా వెల్లడైన సాధనా పదానికి గల మరో విశేషం విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన ఆధారం. యోగిరాజులు ప్రదర్శించిన ఈ క్రియాయోగ సాధన ఎంతవరకు విజ్ఞాన శాస్త్ర సమ్మతము అనే విషయంలో వారు ఇంకా సూక్ష్మ వివేచన చేస్తూ ఏం చెప్పారంటే, సామాన్యంగా అందరూ 24 గంటల్లో 21,600 సార్లు ఊపిరి తీసుకోవడము విడవడము చేస్తూ ఉంటారు. అదే జీవుడి ఆయుర్దాయం. అంటే 1 నిమిషంలో అందరూ 15 సార్లు ఊపిరి తీసుకోవడం విడవడము చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జీవుడి ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంది. మొత్తం శ్వాసల సముదాయం అంతా సమాప్తం అయిపోయినప్పుడు జీవుడు చనిపోతాడు. కానీ ఒక ప్రాణాయామానికి 44 సెకండ్ల కాలం పడుతుంది. దీని ప్రకారం యోగులు 24 గంటల్లో ఇంచుమించు
19,064 లేదా 2,000 ప్రాణాయామాలు చేస్తూ ఉంటారు. దీని తాత్పర్యం ఏమిటంటే యోగులు 24 గంటల్లో 2,000 సార్లు ఊపిరి తీసుకోవడము విడవడము చేస్తూ ఉంటారు. కానీ మామూలు మనిషికి 21,600 సార్లు తీసుకుంటూ విడుస్తూ ఉంటాడు. ప్రాణాయామం చేస్తూ యోగి నిశ్చలావస్థ పొందినప్పుడు ఏ విధమైన శ్వాస ప్రశ్వాసల గమనము ఉండదు. ఇందువల్లే యోగిరాజులు అంటూ ఉండేవారు, జబ్ చ చక్రో మే మన్ న దేకర్ స్వయం క్రియా హోగి తభీ సబ్ కుచ్ బతా సకోగే. 6 చక్రాల మీద మనస్సు నిలవకుండా క్రియ దానంతట అది జరిగినప్పుడు అంతా చెప్పగలుగుతావు. అంటే అలాంటి వ్యక్తులు ఏది చెబితే అది సత్యమవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు యుక్తతమ అవస్థలో నిలిచి ఉంటారు. దీనికి సంబంధించి వారు ఇంకా ఇలా అన్నారు, 21,600 శ్వాస్కో రోకే 100 దిన్ రోకేతో జో ఇచ్ఛా కరే సిద్ధ్ హై తబ్ జత్తా రోజ్ చాహే జియే. అంటే 21,000 శ్వాసలు ఆపండి, 100 రోజులు ఆపితే కోరిన కోరిక నెరవేరుతుంది. అప్పుడిక ఎన్నాళ్ళు కావాలనుకుంటే అన్నాళ్ళు బ్రతకవచ్చు. అంటే ఈ విధంగా కుంభకం ఏర్పడడం వల్ల యోగి ఇచ్ఛామరణం కోరుకున్నప్పుడు కోరిన ప్రకారం మరణం పొందే స్థితి కలుగుతుంది. పూరక్ రేచక్ छूटे తబ్ కేవల్ కుంభక్ कहलावे. పూరక రేచకాలను విడిచిపెట్టినప్పుడు కేవల కుంభకం సిద్ధిస్తుంది. అంటే ప్రాణకర్మ చేస్తూ ఉంటే ఊపిరి లోపలికి రావడము బయటికి పోవడము జరగనప్పుడు నిశ్చలులైనప్పుడు కేవల కుంభక రూపంలో ఆనందావస్థ కలుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, నాస్తి బుద్ధిర్యుక్తస్య నచాయుక్తస్య భావనా. గీత 2వ అధ్యాయం 66వ శ్లోకం. అంటే అయుక్తుడైన వ్యక్తి అంటే సాధన లేని వ్యక్తి తాలూకు అంతఃకరణంలో శ్రేష్టమైన బుద్ధి ఉండదు. అయుక్తత వల్ల ఆత్మచింతనలో వాస్తవమైన ధ్యానం కూడా కలగదు. ఎందుకంటే జీవుడికి ఉండే బుద్ధి అయుక్త బుద్ధి అంటే చంచల బుద్ధి, ఇది మిథ్య. అందువల్ల ఈ చంచలావస్థలో పుట్టిన బుద్ధి కూడా మిథ్యే. శ్వాస ప్రశ్వాసలే జీవుడి ఆయుర్దాయం అయినప్పుడు యోగులు ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా దాని వ్యయాన్ని తగ్గించి తమ ఇష్టానుసారంగా పరమాయుర్దాయాన్ని పెంచుకోవడానికి సమర్థులవుతారు. ఎవరు ఎంత మట్టుకు ఎక్కువ ప్రాణాయామం చేస్తారో అంత మట్టుకే దీర్ఘకాలం జీవిస్తారు, అందంగానూ ఆరోగ్యంగానూ ఉంటారు. ఇందువల్ల సమాధి అవస్థే అంటే క్రియకు పరావస్థే మృత్యువుకు ప్రతీక లేదా మృత్యువు అనిపించుకుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ఊపిరి ఆడదు, ఊపిరి లేకపోవడమే చావు. క్రియాయోగ రూపమైన ఈ శ్వాసక్రియ అతి ప్రాచీనమైన శాస్త్రం. వేదాల్లో, ఉపనిషత్తుల్లో, గీతలో, తంత్రయోగాది శాస్త్రాల్లోనూ దీని రహస్యాన్ని ఉపయోగాన్ని ఎక్కువగా వర్ణించడము వివేచించడము చేశారు. యజ్ఞంలోనూ నిత్య పూజలోనూ అన్ని రకాల మత కర్మల్లోనూ క్రియాయోగానికి ప్రతీక కనిపిస్తుంది. ఈ కాలంలో ప్రతీకల చాటున దేవతలు ఏ విధంగా మరుగున పడిపోయి ఉన్నారో అలాగే యజ్ఞాల్లోనూ బాహ్య పూజల్లోనూ ప్రాణయజ్ఞం మరుగున పడి ఉంది. పురాణేతిహాసాల దృష్టితో శ్రీకృష్ణ భగవానుడు ఈ యోగాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. సమస్త విశ్వంలోని మహాత్ములు ఈ యోగ మార్గం అంటే సాధన ద్వారా జీవితాన్ని సార్థకము సఫలము చేసుకోవడమే కాకుండా పరమాత్మ బోధను పొందగలిగారు. వారిలో కపిలుడు, జనక మహారాజు, వ్యాసదేవుడు అంటే కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు, శుకదేవుడు అంటే శుకుడు, పతంజలి, సుకరాత్, మహాత్మ యేసుక్రీస్తు, సెయింట్ జాన్, సెయింట్ పాల్, దాదూ దయాల్, కబీర్, రవిదాస్, గోరక్షనాథుడు, నానక్,
రామప్రసాద్ సేన్ మొదలైన విఖ్యాతులెందరో ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో దీన్ని గురించి చర్చిస్తూ తన పూర్వ అవతారాల్లో ఒక అవతారంలో అక్షయమైన ఈ మహాయోగ ప్రణాళికను సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి ఉపదేశించారు. ఈ విధంగా రాజర్షులు పరంపరగా వచ్చిన సూత్రాల ద్వారా దీని పరిచయం పొందారు. అంటే స్థిర ప్రాణరూపుడైన కృష్ణుడు ఈ అక్షయ యోగాన్ని సూర్యుడికిచ్చాడు. ప్రాణమే సూర్యుడు, ఆదిత్యోహవై ప్రాణః అంటారు. ఈ ప్రాణ ప్రవాహం ఇడాపింగళ నాడుల్లో సాగుతున్నది, అంటే గతిశీలంగా ఉంది. ఈ పింగళ నాడినే సూర్యనాడి అని, ఇడానాడిని చంద్రనాడి అని అంటూ ఉంటారు. ఇందువల్లే పింగళ నాడిలో ఉండే వాయురూప ప్రాణమే సూర్యుడు. ఆయన సూర్యుడికి ఉపదేశించాడు. అంటే అవ్యక్త అవస్థారూపంలో ఉన్న స్థిర ప్రాణమైన జీవన కృష్ణుడు చంచలగతి రూపంలో సూర్యనాడిలోకి ప్రవేశించి చంచలావస్థా రూపంలో అభివ్యక్తుడయ్యాడు, అంటే వెల్లడయ్యాడు. అంటే స్థిర ప్రాణరూపుడైన జీవన కృష్ణుడి ద్వారా చంచల ప్రాణరూపం సూర్యనాడిలో వ్యక్త రూపావస్థ పొందడమే యోగం. ఆ యోగాన్ని సూర్యుడు మనువుకు నేర్పాడు. ఇక్కడ మనువు అంటే మనస్సు. ప్రాణం చంచలమైన మీదట మనస్సు అనే ఉపాధి అంటే పేరు పొందినప్పుడు ఆ మనస్సులో యోగం తాలూకు వ్యక్త భావం అంటే స్వరూపం స్థిరపడుతుంది. వాయువు స్థిరావస్థే యోగయుక్తమైన అవస్థ. ఆ స్థిరావస్థ నుంచి చంచలమై పింగళారూప సూర్యుడి మీద, మనస్సు మీద యోగం అభివ్యక్తమైంది. అంటే స్థిర ప్రాణరూపమైన ఆత్మ చంచలమై పింగళారూపమైన సూర్యుడిలో వ్యక్తమైంది. తిరిగి సూర్యుడి వల్ల మనస్సులో అంటే మనువులో, ఆ తర్వాత ఇక్ష్వాకుడిలో అంటే ముక్కులో ఉండే బహిర్వాయువు రూపంలో ఈ అక్షయ యోగం అభివ్యక్తమైంది. 4 వర్ణాల కోసం 4 ఆశ్రమాల్లో విభజించి ఉన్న సమాజ వ్యవస్థలో యోగచర్య బ్రహ్మచర్యం నుంచి మొదలు సన్యాసం వరకు ప్రతి ఒక్క స్థాయిలోనూ అన్ని వర్ణాల వాళ్లకు తప్పనిసరి అయి ఉండేది. రఘువంశ రాజుల్లో అందరూ దీన్ని ఒక వ్రతంగా పాటిస్తూ చనిపోయేటప్పుడు దీని ద్వారానే శరీరం విడిచిపెట్టేవారు. ఆ పరంపర మన దేశంలో చివరికి మహాకవి కాళిదాసు కాలం వరకు కొనసాగుతూ ఉండేది. రఘువంశ మహాకావ్యంలో మొదటి సర్గలో యోగేనాంతే తను త్యజాం అన్నదాన్ని బట్టి ఈ తథ్యానికి బలం చేకూరుతోంది. రఘువంశం అంటే మన రాముడి వంశం. మెల్లమెల్లగా కాలప్రభావం వల్ల ఈ చర్య లుప్తప్రాయం అయిపోయింది. శ్యామాచరణులు ఈ మహాయోగ సాధనను పునః ప్రచారితము చేసి దానికి కొత్త విస్తృతి సంతరించారు. వారు దీన్ని పునరుద్ధరిస్తూ దీనిలోని కఠోర నియమాల్ని సులభం చేసి సంస్కరించి దీన్ని ఈ కాలపు దుర్బల మనోబలరహిత మానవ సమాజం కోసం సమర్థమైన శక్తి కూట రూపంలోకి తీర్చిదిద్దారు. జీవితాంతం వరకు దీన్ని సామాన్య జనుల్లో వ్యాప్తి చేశారు. విశ్వవాంగ్మయంలో మానవ సమాజం కోసం వారు శ్రేష్టమైన జ్ఞానాన్ని ప్రదానం చేశారు.